దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాము. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనము. మనలను ప్రేమించుచు ప్రార్థించుకుందాం. మహాకృప కలిగిన మా తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైనటువంటి సమయము మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. వర్షము మమ్మలను ఇబ్బంది పెట్టినా మేము మీ వారమై ఉన్నాము. మీరు మమ్మలను పిలిచిన పిలుపు గొప్పది, ప్రేమించిన ప్రేమ గొప్పది అని రావడానికి మాకు అవకాశములు దయచేసినందుకు నీకు వందనాలు. ఈ సమయమందు నిలవబడిన నన్ను మీరు దయచేసి మీ సిలువ చెంతకు మరుగు చేసి మీ వాక్య సందేశమును మాకు అందించి మమ్మలను బలపరచుమని, వాక్యాహారమై మమ్మలను ఈ సమయము తృప్తిపరచడానికి విచ్చేసిన వరుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మనెల్లరికును శుభములు కలుగునుగాక. మనలను ఆయన ప్రేమించుచు ఉన్నటువంటి విధానము, ఎప్పుడు ప్రేమించాడు అనంటే దానికి ఒక కాలం అనేటువంటిది నిర్ణయించబడలేదు. అనాది నుండి అనంతము వరకు ఆయన మనలను ప్రేమించుచూనే ఉన్నాడు అనేటువంటి విషయం. దరిలేని ఆనందకరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను. తెరవు కడ్డంబైన వాన్నిట విరుగగోటెనుగాననే నిపు అరుదుగా నీ వాడనౌటకు మరి నిజముని వాడనౌటకే ఉన్నా పాటునా వాచు సున్నాను నీ పాద సన్నిధికు రక్షక. ఆయన ప్రేమకు ఏమీ లేదు అనంటే దరి లేదు. మన గోదావరికి అవతల దరి మనకు కనిపించేదే, కానీ క్రీస్తు ప్రేమకు మాత్రము ఏమీ లేదు అనంటే అవతల ఒడ్డు ఇది అని చెప్పడానికి లేదు. అనగా ఎక్కడి నుంచి ప్రారంభించబడి అంతవరకే ఉంది ప్రేమ అనేటువంటిది కాదు. ఆయన మనలను ప్రేమించినటువంటి విధానము చాలా గొప్పది. మనము ఎలాంటి వారమై ఉన్నప్పటికీ కూడా ఆయన తన కృపచేత మనలను ప్రత్యేకమైనటువంటి రీతిని మనలను పిలుచుకున్నటువంటి విధానము గొప్పది. ఎలా ఉండాలి, ఎలా ఉన్నటువంటి మనలను ఆయన కోరుకున్నాడు, మనలను ఎలా ఆయన కోరుకున్నాడు. మనము దారి తప్పినటువంటి వారమై ఉన్నటువంటి సందర్భములో మరలా దారిలో పెట్టడానికి, మనము ఉగ్రత పాలు కాకుండా ఉండడానికి ఆయన మనలను పిలిచినటువంటి శ్రేష్టమైనటువంటి పిలుపు చాలా గొప్పది అనే సత్యాన్ని గమనించాల్సినటువంటి వారమై ఉన్నాము. చదివినటువంటి మాటలు మొదటిది మనలను అనేటువంటి మాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో మనము చూస్తే ఆయన మనలను ఎప్పుడు కోరుకున్నాడో, ఎప్పుడు మనలను ఆయన ఇష్టపడ్డాడో అనంటే తన ప్రియుని యందు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులనుగాను నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఎప్పుడు నిన్ను ఆయన కోరుకున్నాడు అనంటే జగత్తుకు పునాది వేయబడక మునుపే క్రీస్తు ప్రేమ చేత ఆయన మనలను కోరుకున్నాడు.
నువ్విప్పుడు ఇక్కడ ఉన్నావు అని అంటే అది ఇప్పటి నిర్ణయం కాదు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని అంటే అది తాత్కాలికంగా నీ విషయంలో చేసింది కాదు. ఆయన దయా సంకల్పము, ఆయన ప్రేమ సంకల్పము ఎప్పటి నుంచి ప్రారంభించబడింది అని అంటే, జగత్తు అనేది ఏదైతే ఈ లోకములో దేవుడు ఈ భూమిని, నక్షత్రాలను, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, ఈ జీవరాశులను కలుగజేయక మునిపే నువ్వెక్కడున్నావు అనంటే ఆయన ఉద్దేశములో నువ్వు ఉంచబడ్డావు అనేటువంటిది. గనుక ఆయన జగత్ పునాది వేయబడక ముందే నిన్ను ఆయన కోరుకున్నాడు. గనుకనే ఆయన సాన్నిధ్యంలోనికి నీవు ఈ రోజున చేర్చబడ్డావు అనేటువంటిది. ఎందుకు కోరుకున్నాడు ఆయన నిన్ను? ఎందుకు కోరుకున్నాడు? ఉగ్రత నుండి మనలను తప్పించడానికి ఆయన కోరుకున్నాడు. మొదటి తెస్సలోనికల పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో మనము గమనించినప్పుడు పౌలు గారు ఆ సంఘానికి వ్రాస్తూ ఏమంటాడనంటే, ఆ ఆ ఆ మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడను సత్యమంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపినటువంటి యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి ఎవరినండి? మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైనటువంటి యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూడడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆయన మనలను కోరుకున్నాడు అనంటే, మనము విగ్రహముల వైపుకు వెళ్ళకుండా దేని వైపుకు వెళ్ళాలి? జీవము గల దేవుని వైపుకు మనం నడవడానికి ఆయన కోరుకున్నాడు. విగ్రహారాధనను బైబిలు ఏ విధంగానూ కూడా మద్దతు తెలిపేది కాదు. విగ్రహారాధన సంబంధమైన విషయాలు ఏమైనా సరే కోరుకునేది కాదు దేవుని బైబిలు గ్రంథము. విగ్రహములను విషయమైనటువంటి అనేకమైనటువంటి అనుమానాలు మన జీవితాల్లో ఉన్నాయి. అవన్నీ కాదు. విగ్రహాల దగ్గరకు వెళ్ళి మొక్కాల్సినటువంటి పని మనకి లేదు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే జీవము గల దేవునిని మాత్రమే మనం ఏం చేస్తున్నాము అనంటే పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఒక మాట అంటున్నది ఏమిటి అంటే, ఉగ్రత పాలవడానికి కాదు, ఆయన మనలను వచ్చి 2వ పర్యాయము తీసుకొని పోవడానికి మనలను ఆయన కోరుకున్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు కోరుకున్నాడనంటే, ఉగ్రత అనేది ఈ లోకానికి రాబోతూ ఉంది, ఉపద్రవం అనేటువంటిది ఈ లోకానికి రాబోతూ ఉంది, శ్రమ అనేటువంటిది ఈ లోకానికి రాబోతూ ఉంది. ఇందులో నుండి ఏమి చెయ్యాలనంటే నువ్వు బయటకు రావాలి అని ఆయన కోరుకునే నిన్ను ఆయన ప్రేమించాడు. మనము ప్రేమించినటువంటి వారు కష్టంలో ఉంటే ఆదుకోవడానికి ప్రయత్నిస్తాం. మనకు సాటైన సహాయముగా దేవుడిచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ మనము కష్ట సమయంలో ఆదుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నిజమే, అనేక మంది ఈరోజు నిరాశ్రయులైపోయి ఉన్నారు. వరద చేత మునిగిపోయినటువంటి వారు, విజయవాడ అనేటువంటి ఆ ప్రాంతం మునిగిపోతుందని ఏనాడైనా ఎవరైనా ఊహించారా అనంటే అటువంటి ఊహ ఎవరికి లేదు. కనుక ఈ రోజున అనేక మంది అక్కడ దైవజనులు స్పందించి వారిని ఆ శ్రమలో నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనము కూడా మన వంతు సహాయాన్ని చేయాలి. కనుక శ్రమలో ఉన్నటువంటి వారిని మనం ఏం చేస్తాము? ప్రేమించే వారముగా ఉండాలి. అలాగుననే రాబోయేటువంటి ఉగ్రత నుంచి లోకాన్ని తప్పించడానికి మన వంతు ప్రయాస మనం పడాలి. ఇప్పుడు ఎలాగైతే కష్టంలో ఉన్న వారికి ఆహార పదార్థాలు ఇచ్చి వారిని ఆదరిస్తూ ఉన్నారో, బలపరుస్తూ ఉన్నారో,
నీవు నేను కూడా రాబోయేటువంటి ఉగ్రత నుంచి తప్పించడానికి, వారికి నిత్య జీవాన్ని అందించడానికి మన వంతు కృషి మనము చేయాల్సినటువంటి వారమై ఉన్నామన్న సంగతిని జ్ఞాపకము చేసుకోవాలి. ఇది తాత్కాలికమైనటువంటి ఉపశమనమే మనము చేస్తాము. వరదలు వచ్చినప్పుడు, ఇండ్లు కాలినప్పుడు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మనము చేసేటువంటిది తాత్కాలికమైనటువంటిది, అది శాశ్వతమైనది కాదు. కానీ శాశ్వతమైనటువంటి ఉపకారము చేయడానికి మనమే నడుము కట్టుకోవాలి. ఉగ్రత పాలైపోయేటువంటి వారిని రక్షించడానికి ఆయన ఎలాగైతే కోరుకొని నిన్ను ఆయన పిలుచుకున్నాడు, నిన్ను ఆయన కోరుకున్నాడు, నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, నీవు కూడా అలాగే అనేక మందిని ఆయన వైపుకు రావడానికి ప్రయాసపడవలసిన వాడవై ఉన్నావు. ఆయన ప్రేమించిన కుమారుని యొక్క రాజ్యమునకు మనల్ని ఏం చేయడానికి ఆయన ఒక రాజ్యముగా, ఒక వారసత్వాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు కోరుకునేది ఏమిటయ్యానంటే, మహా అయితే ఎక్కడ రాజుల్ని, ఎక్కడ ఉన్నటువంటి వారిని నువ్వు గణపరచడానికి ప్రయత్నిస్తున్నావేమో, కానీ దేవుడు నిన్ను తన రాజ్యంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. చప్పుడు కొడు దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆయన రాజ్య వారసుడుగా నువ్వు మారడానికి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన పిలిచినటువంటి పిలుపు గొప్పది కనుక ఆయన నిన్ను ఎలా ప్రేమించాడు అనంటే, పాపముతో ఉన్నటువంటి నిన్ను ఉగ్రత పాలైపోకుండా ఉండడానికి ఆయన కోరుకున్నాడు. రెండవదిగా మనము చూస్తే ఆయన మనమే అంధకార సంబంధమైనటువంటి దాస్యత్వములోనికి వెళ్ళిపోకుండా ఆయన రాజ్యముగా మార్చబడడానికి ఆయన మనలను కోరుకున్నవాడుగా ఉన్నాడు. తరువాత మనము చూస్తే తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే ఒక స్పష్టమైన మాట, దుర్నీతి నుండి మనలను సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను, దేవునికి స్తోత్రం. ఎవరి కోసం? ఇప్పుడు తన కోసము పవిత్రపరచుకుంటూ ఉన్నాడు. ఎవరు వాళ్ళు? సత్క్రియలయందు ఆసక్తి కలిగినటువంటి వారిని. గనుక మనలను ఆయన ఏ విధంగా పిలుచుకుంటున్నాడనంటే, దుర్నీతి నుండి. దుర్నీతి అందరికీ తెలిసిందే. దుర్నీతి అంటే ఏంటి? దుర్నీతి అంటే, దుర్నీతి అని అంటే దుర్మార్గము చేత నిండినటువంటి విధానాలు ఏమైతే ఉన్నాయో, నీతిలోనే వ్యతిరేకమైనది ఏంటి చెప్పండి? దుర్నీతి, అవినీతి. అవినీతి అనేటువంటిది, దుర్నీతి అనేటువంటిది ఎంతలా ఉంటుందనంటే, నా వరకు అయితే ఒక న్యాయం, పరాయి వారైతే మరొక న్యాయము. స్వనీతి అనేటువంటిది చంపేసుకోవాలి మనం. ఈ స్వనీతిలోనే ఏముందనంటే దుర్నీతి ఉంది. ఈ స్వనీతిలోనే ఏముందనంటే అవినీతి అలుముకొని ఉంది. ప్రభుత్వాలు ప్రత్యేకంగా దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశాయి. ఏమంటారు దాన్ని? ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో, అంటే అవినీతి నిరోధక శాఖ. ఎక్కడుంది అవినీతి అంటే అన్ని చోట్ల పేరుకొనిపోయి ఉంది. వ్యవస్థలలో పేరుకొనిపోయి ఉంది, సంఘాలలో పేరుకొనిపోయి ఉంది, కుటుంబాలలో పేరుకొనిపోయి ఉంది. అనగా మనుషులలో మార్పు వస్తేనే కానీ ఈ దుర్నీతి అనేది పోయేది కాదు. దుర్నీతి అనేటువంటిది పోవాలి, అవినీతి అనేటువంటిది పోవాలి. ఏమి కావాలి? ఆయన అన్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి. ఏం కావాలి నీకు ఇప్పుడు? ఆయన నీతే కావాలి, ఆయన నీతే కావాలి. మానవుడు శ్రమను పొందక దైవ మానవుడిటు కాగలడు అని. శ్రమలుపకారం శ్రమలేహారం, శ్రమలుపకారం శ్రమలేహారం, శ్రమలాత్మకు శృంగారం, శ్రమల వల్లని సకల స్వనీతి సమసిపోనుగా, శ్రమలయందే సంతోషించుము మానవుడు, శ్రమను పొందక దైవ మానవుడేటు కాగలడు.
చేయగలడు. నీతి కావాలంటే ఏం కావాలి? నీతి కావాలంటే పాడుకున్నాం కదా, స్వనీతి అనేది తొలగిపోవాలంటే ఏం కావాలి? శ్రమలు కావాలి. శ్రమలు ఉంటే స్వనీతి ఎలాగా పోతుంది, దుర్నీతి ఎలా పోతుంది, అవినీతి ఎలా పోతుంది అని అంటే ఇంకో విషయం గురించి ఆలోచించడానికి నీకు సమయం ఉండదు. ఎప్పుడు? శ్రమ ఉన్నప్పుడు. అర్థమైందా? నీకు శ్రమ ఉంది. ఇప్పుడు ఏం కావాలి? మొన్న వర్షం వచ్చి మందిరం అంతా నీళ్ళు నిండిపోయాయి. ఇక కాసేపు ఆగితే ఇంక లోపలికి వచ్చేస్తాయి. అప్పుడు ఆ సమయానికి పరుగున మందిరానికి మునిగిపోతుందని ఎంతమందికి ఊహ వచ్చింది చెప్పండి? నా దేవుని మందిరం ఏమవుతుందో అనేటువంటిది, అది మొత్తం అన్న మునిగిపోయి వీధులన్నీ నీళ్ళు ఇక్కడ దాకా వచ్చాయి. ఎందుకు చెప్పాను ఈ మాటనంటే, ఈ శ్రమ ఉన్నప్పుడు, ఈ కష్టం ఉన్నప్పుడు ఇంకో విషయం ఏదైనా ఆలోచిస్తారా మీరు చెప్పండి? మీ ఇంట్లో శ్రమ ఏదైనా ఉన్నప్పుడు మరొక విషయం గురించి ఆలోచన ఉంటుందా? ఈ శ్రమలో నుంచి బయటికి ఎలా వెళ్ళిపోవాలని ఆలోచిస్తాను తప్ప, ఈ శ్రమలో ఉండగానే ఇంకోటి ఏదో లాక్కొచ్చేద్దామని తలంపు మనకు రాదు. అందుకని శ్రమలు ఉపకారం, శ్రమలే హారం. ఎందుకంటే ఎందుకు ఉపకారం అయ్యాయి ఈ శ్రమలు అనంటే, ఎందుకు హారంగా మారిపోయాయి ఈ శ్రమలు అనంటే, అవే కదా నిన్ను తప్పు చేయకుండా ఆపు చేశాయి. గమనించండి, ఈ శ్రమలే కదా, ఈ కష్టాలే కదా నిన్ను అన్యాయం వైపుకి వెళ్ళనివ్వకుండా ఆపేశాయి. అందుకని ఈ శ్రమలు ఏమయ్యాయి? ఇప్పుడు నీకు ఉపకారం తెచ్చిపెట్టాయి. దుర్నీతి చెయ్యకుండా, అవినీతి చెయ్యకుండా కాపాడుతున్నాయి. నువ్వు చేసినటువంటి పనులు ఏమవుతాయి అని అంటే అప్పుడు హారాలుగా కనిపిస్తాయి. చెప్పలు కొడదాం ఒకసారి, దేవుని మహిమపరుస్తున్నాం. అందుకని ఏముండాలట? అపోస్తలుడైన పౌలు గారి యొక్క శరీరంలో కూడా ఏముంది? ఒక రోగం ఉందట, ముళ్ళు. ఆ ముళ్ళు ఉంటే ఇంకా దానంగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు జ్వరం వచ్చింది, జ్వరమంగా చూస్తావా? లేకపోతే ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఈవేళ 60 రూపాయలు ఇస్తా అన్నాడు, ఆడి కోసం చూస్తావా? చెప్పాలి. జ్వరం ఉన్నప్పుడు జ్వరం గురించి ఆలోచిస్తే ఏమో ఈ జ్వరం ఏ జ్వరం అయిపోద్దో, ఈ జ్వరం డెంగ్యూ అయిపోద్దో, లేకపోతే టైఫాయిడ్ అయిపోద్దేమో, హాస్పిటల్లో పెట్టి సెలైన్ లెక్కిస్తారేమో. ఇది పెరగకుండా ఏం చెయ్యాలని ప్రయత్నాలే చేస్తావు తప్ప ఆ సమయంలో ఎవరి దగ్గర లాక్కొచ్చేద్దాం అనుకుంటావా నువ్వు? ఇప్పుడు చెప్పండి, శ్రమల వల్ల ఉపయోగం ఉందా లేదా? అంటే నీ అన్యాయాలు ఎక్కువ అవ్వకుండా ఉండాలి అని అంటే ఏం కావాలి? మన శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే, దేవదాసయ్య గారిలో కూడా ఒక ముళ్ళు ఉంది. అందుకని మన శరీరంలో ఏముండాలని కోరుకోవాలి? ఏదో ఒక ముళ్ళు ఉంచిన ఆయన, లేకపోతే నేను నిన్ను దాటి వెళ్ళిపోతాను, నేను విడిచి వెళ్ళిపోతాను. అందుకని శ్రమలు లేనిదే స్వర్గము లేదు అన్నారంటే, శ్రమలు ఉంటేనే మనం ఏం పొందుకుంటామనంటే స్వర్గాన్ని. కనుక దుర్నీతి నుండి మనలను ఆయన విడిపించి, ఆయనకి ఏం చేశాడు? మనల్ని ఒక రాజ్యముగా మనను ఆయన చేశాడు. తర్వాత మనం చూస్తే ఎఫెసీ 2వ అధ్యాయము 4వ వచనం, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత, దేవుని స్తోత్రం, మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించడానికి దేవుడు కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరి ప్రేమ చేత? తన మామూలు ప్రేమ కాదు. ఏ ప్రేమ? మహాప్రేమ. ఏమై ఉన్నాం మనము? చదువుకున్నాం కదా, ఏమై ఉన్నాం? మనము చచ్చిన వారమై ఉండగా ఏమై ఉన్నాం? చచ్చిపోయిన వారు ఎంతమందికి ఇష్టం? చచ్చిపోయిందని ఉంటే దాని దగ్గరికి ఎవడైనా వెళ్తాడా? చచ్చిన వాడి దగ్గరికి ఎవడైనా వెళ్తాడా? కానీ మనము చచ్చిన వారమై ఉండగా మన ఎడల చూపిన తన మహాప్రేమను మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
శ్రేష్టమైనటువంటి క్రీస్తుతో కూడా మనం బ్రతికించడానికి ఆయన మనలను తండ్రిని దేవుడు ప్రేమించిన వాడుగా ఉన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే ఆయన మనలను క్రీస్తు మనలను ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎవరిని అంగీకరించాలో, ఎవరిని ఆరాధించాలో, ఎవరిని నీవే పూజించాలో అనేటువంటి విషయం నీకే వదిలేశాడు ఆయన. అందుకని లోకంలో ఎంతమంది పుట్టుకొచ్చేసారు? ఎవరు దేవుళ్ళు ఎంతమంది పుట్టుకొచ్చారు? ఎంతోమంది దేవుళ్ళు పుట్టుకొచ్చేసారు. ఎంతోమంది దేవుళ్ళు పుట్టుకొచ్చేసారు. కనుక ఒకే ఒక్క దేవుడు లోకానికి. ఎవరు? ఒకే ఒక్క దేవుడు. ఆయనే యేసుక్రీస్తు అనేటువంటి నరుడు. ఆయన మాత్రమే దేవుడుగా ఈ లోకంలోనికి పంపబడినటువంటి వాడు. దేవుని యొక్క అద్వితీయ కుమారునిగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. ఆయన మాత్రమే లోకమును ఎంతో ప్రేమించిన వాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినటువంటి వాడుగా. దేవుని స్తోత్రం. మన యొక్క స్వాతంత్ర్యము క్రీస్తులో ఇవ్వబడింది. స్వతంత్రత అంటే అర్థం ఏంటి? స్వాతంత్ర్యం అంటే అర్థం ఏంటి? బానిసత్వం నుంచి బయటికి రావడం. ఏ బానిసత్వంలో ఉన్నావు? పాపం అనేటువంటి దాస్యపు కాడిలో నుంచి నిన్ను ఆయన విడిపించుకున్నాడు. ఇక నిన్ను అది ఏలడానికి అవకాశం లేదు. ఆ దాస్యత్వంలో నుంచి నీవే బయటకు రాబడ్డావు కనుక ఆయన తన ప్రేమ చేత నిన్ను తన కృపతో నిలవబెట్టుకుని నడిపించుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే తన శక్తి వలననే మనలను కూడా తన శక్తి వలన లేపును. మనలను కూడా ఆయన ఏం చేస్తాడనంటే మృతులలో నుండి చచ్చిన వారమైన మనలను ఏం చేస్తాడంటే ఆయన లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనల్ని ప్రేమించినటువంటి ప్రేమ గొప్పది. నేను మనం మీకు చెప్పాను, మనము ప్రేమించలేదు. మొట్టమొదట ఎవరు ప్రేమించారు? మనం ప్రేమించలేదు, ఆయనే ప్రేమించాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము 19వ వచనము. తానే మనలను ప్రేమించి దేవుని స్తోత్రం. 19వ వచనం, ఆయనే మొదట మనలను ప్రేమించెను. దేవుని స్తోత్రం. మనము ఆయన చేత మొట్టమొదటిగా ప్రేమించబడ్డాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతము వరకు ఆయన మనలను ప్రేమించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే అంతము వరకు. ఎంతవరకు అంటే అనాది నుండి అనంతము వరకు వచ్చి లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు వీళ్ళు? లోకములో ఉన్నటువంటి తనవారు. గమనించండి, ఎవరు వీళ్ళు? లోకములో ఉన్నవారంతా కాదు, లోకములో ఉన్న తనవారు అనగా ఎవరైతే రక్షించబడ్డారో వారిని మాత్రమే ఆయన ప్రేమించాడు. దేవుని స్తోత్రం. కనుక మనం ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ప్రేమించాల్సిన వారమై ఉన్నాం. మొదట ఆయన ప్రేమించాడు, మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన్ని ప్రేమించాలి. కనుక మనలను ఆయన ప్రేమించిన విధానము గొప్పది. ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ ప్రేమకు ఏమి లేదయ్యానంటే అంతము లేని ప్రేమ. ఈ ప్రేమ అనేటువంటిది అంతరించిపోయేది కాదు. ఎప్పటికీ కూడా ఈ ప్రేమ నిలిచి ఉండేదిగా కనిపిస్తూ ఉంది. అట్టి ప్రేమ చేత మనలను ఆయన ప్రేమించినటువంటి వాడుగా, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి ఉదయం లేచిన వెంటనే మంచం మీద కూర్చుని మొట్టమొదట పలకాల్సినటువంటి మాట ఇదే. ఏమని? మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను
తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఇదంతా రావాలి. ధన్యకరమైనటువంటి మాట ఇది. నేర్చుకోండి, ఇది కంఠస్థ పెట్టండి. ఇది రోజుకొక ముక్కన నేర్చుకోండి. ప్రతిరోజు లేచిన వెంటనే మొట్టమొదట మనలను ప్రేమించుచు, అంటే ఆ ప్రేమకు అంతము లేదు. ప్రేమించుచు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు దీన్ని. ఏమంటారు? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎప్పటికీ ఇది నడిచేదే. గతంలో ప్రేమించాడు, ప్రేమించాడు, ఇప్పుడు ప్రేమించాడు, రేపు ప్రేమిస్తూనే ఉంటాడు. అనగా ఈ ప్రేమకు మితి లేదు, అంతము లేదు. ప్రేమించుచూనే ఉండేటువంటి ప్రేమ ఇది. కనుక అంతము వరకు ప్రేమించేటువంటి ప్రేమ. అందుకని మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించాడు. గనక ఆయనకు మహిమ, ఘనత, ప్రభావములు కలగాలి అని చెప్పుకుంటున్నాము. ఇంకా ఏం చేశాడు ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి రాజ్యముగా, రెండవది యాజకులుగా. దేవుని స్తోత్రం. ఒక రాజ్యంగా, ఆయన రాజ్యంలో ఉండగలిగేటువంటి ధన్యత ఉండడం మాత్రమే కాదు, ఆ రాజ్యములను ఆయన ఏం చేశాడనంటే యాజకత్వం చేసేటువంటి వాడుగా, అనగా దేవునితో మాట్లాడేటువంటి వరస ఇచ్చేశాడు. యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక పర్యాయము వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి. కనుక ఆ అంతస్తు నీకు నాకు ఇచ్చాడు. కనుక శ్రేష్టమైనటువంటి ఆయన పిలుపు, మనలను ప్రేమించినటువంటి పిలుపు, మనను ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినటువంటి పిలుపు. అట్టి ఆ రాజ్యములో మనం స్థిర నివాసములుగా ఉండగలిగే ధన్యత ఆ దేవదేవుడు మనకిచ్చి నడిపించునుగాక. ఆమెన్. మహోన్నతుడానికి మాతో మాట్లాడిన తండ్రి, రావాల్సిన దీవెనలు వాక్యం నాకు ఇచ్చి నడిపించమని యేసయ్య చేస్తున్నామని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. కొండరాజువారం మా తల్లిగారు బండి మీద పడిపోయారు. దేవుడు మరలా ఏ దెబ్బలు లేకుండా కాపాడుకుని సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు. వెంకటలక్ష్మి గారు మూలస్థానం చెయ్యి లాగుతుందని మరి ప్రభా అంశం పెట్టుకున్నారు. తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటూ తగ్గింది, సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకున్నారు. వీళ్ళ బాబు కూడా చెన్నై వెళ్ళాడు, ప్రార్థన చేయగా వెళ్ళాడా, ప్రయాణం వెళ్తున్నప్పుడు కానీ క్షేమంగా వెళ్ళారు, అక్కడ జాయిన్ అయ్యారు. సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు. జి అరుణ రావులపాలెం మరి వివాహం అయ్యేలాగా ప్రతి నెల అంశం పెట్టగా వివాహం కుదిరింది. సాక్ష్యము మరి చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక.